అమెరికన్లకు అమెరికా మాత్రమే గుర్తుంటుంది. ఇండియన్లకు ఇండియా మాత్రమే గుర్తుంటుంది. ఏ దేశ పౌరులు ఆ దేశం గురించి ఆలోచించడం సర్వసాధారణం. కాకుంటే మన మూలాలు ఎప్పుడు మనల్ని ఆయా దేశాల ప్రజలకు దగ్గర చేస్తూ ఉంటాయి. అమెరికాతో ఇండియా అనుబంధం ఈనాటిది కాదు. కాల పరీక్షలో నిలబడి అగ్రరాజ్యంతో దోస్తీ కొనసాగుతోంది. ఈ తరుణంలో అమెరికా టెక్కీల కోసం వేట జరుపుతున్న సమయంలో అందుకు తగిన వారుగా మనోళ్లు హైలైట్ అయ్యారు. అంతకుముందు వైద్యులు, వ్యాపారులుగా స్థిరపడ్డ మనోళ్లకు అక్కడ బంపర్ ఆఫర్లు కూడా వచ్చాయి. అలా ఎందరో మనోళ్లు అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు. అమెరికాలో మొన్నటి వరకు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పనిచేయగా ఇప్పుడు తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరి అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను వివాహం చేసుకోవడంతో ఇండియన్లకు అల్లుడయ్యాడు. దీంతో భారతీయులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. గతంలో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన అనే భావన ఎలా ఉందో ఇప్పుడు జేడీ వాన్స్ విషయంలో కూడా మనోడే కదా అన్న ఫీలింగ్ కనిపిస్తోంది. ఇవాళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా ముగ్గురు పిల్లలతో ఢిల్లీకి రావడం ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించాయి. ఇండియా మూలాలున్న తమ పిల్లలను చూడ్డానికి భారతీయులు ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నది తెలిసిందే. అయితే అంతకు మించి ఆసక్తి కలిగేలా వారు ఇవాళ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత పరిణామాలు కనిపించాయి. న్యూఢిల్లీ పాలెం విమానాశ్రయంలో వాన్స్ కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. అమెరికా ఉపాధ్యక్షుడికి త్రివిధ దళాల సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. జేడీ వాన్స్ ఉషకు ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, కుమార్తె మీరాబెల్ వాన్స్. ఇద్దరు కుమారులు కుర్తా పైజమా ధరించి కనిపించగా ముగ్గురిలో చిన్నదైన మీరాబెల్ వాన్స్ అనార్కలి సూట్లో కనిపించింది. పెద్ద కుమారుడు ఇవాన్ భారత పర్యటన సందర్భంగా నీలిరంగు కుర్తా ధరించి కనిపించాడు. వివేక్ పసుపు కుర్తా ధరించగా మీరాబెల్ మాత్రం బ్లూ, గోధుమ కలర్ ఉన్న అనార్కలి డ్రెస్ లో మెరిసిపోయింది. ఇవాళ అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇచ్చారు. ఆయన వెంట పెంటగాన్, విదేశాంగ శాఖ ప్రతినిధులు సహా 5 సభ్యుల ప్రతినిధి బృందం ఉంది. ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత వాన్స్ కుటుంబం జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తుంది. మంగళవారం అమెరికా ఉపాధ్యక్షుడు ఐకానిక్ అమర్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగే యుఎస్ ఇండియా బిజినెస్ సమ్మిట్ లో కీలకంగా ప్రసంగిస్తారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో భారత్, అమెరికన్ ఉన్నతాధికారులు పాల్గొంటారు. వాన్స్ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల గురించి మాట్లాడతారు. బుధవారం అమెరికా ఉపాధ్యక్షుడు తాజ్మహల్ సందర్శన కోసం ఆగ్రా వెళతారు. దాదాపు 3 గంటలు అక్కడ గడిపిన తర్వాత మధ్యాహ్నం జైపూర్ కు తిరిగి వచ్చి జైపూర్ సిటీ ప్యాలెస్ ను సందర్శిస్తారు. గురువారం వాషింగ్టన్ కు తిరిగి వెళతారు.